నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. పాలిటిక్స్ లో సాధారణంగా ఒక విషయం చెప్తుంటారు. అవసరం ఉన్నప్పుడు అందరూ గుర్తుంటారు, అవసరం తీరాక చాలా మంది మర్చిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్న తాజా నిర్ణయం మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. జనసేనకు దక్కిన ఏకైక రాజ్యసభ సీటు లింగమనేని రమేష్ కు ఎందుకు వెళ్ళింది? ఇది కేవలం ఒక రాజకీయ నియామకం కాదు, ఏళ్ల తరబడి కొనసాగిన నమ్మకం, కష్టకాలంలో అందించిన అండ మరియు ఒక ప్రత్యేకమైన బంధం వెనుక ఉన్న కథ. పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రాజకీయాలంటేనే అవకాశవాదం, తక్షణ ప్రయోజనాలు, అవసరానికి వాడుకొని వదిలేసే సమీకరణాలు మరియు నిరంతరం మారే బంధాల సమాహారం అనే భావన సామాన్య ప్రజల్లో బలంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు అధికారంలోకి రాకముందు తమకు సాయం చేసిన వారిని అధికారం దక్కిన తర్వాత విస్మరించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జనసేన పార్టీ తరపున ప్రకటించిన ఏకైక రాజ్యసభ అభ్యర్థి ఎంపిక ఇప్పుడు ఒక సరికొత్త మరియు విప్లవాత్మకమైన చర్చకు తెరలేపింది. జనసేన పార్టీకి దక్కిన ఆ ఒక్క స్థానాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు కేటాయిస్తూ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వెనుక ఒక పవర్ఫుల్ నెరేటివ్ వినిపిస్తుంది. రాజకీయాల్లో ఎవరైనా సరే కష్టకాలంలో తనకు సాయం చేస్తే ఆ సాయాన్ని పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోడు. ఈ నమ్మకాన్ని ఈ నిర్ణయం 100% నిజం చేసింది. అసలు జనసేన పార్టీకి అంతగా అండగా నిలిచిన లింగమనేని రమేష్ నేపథ్యం ఏంటి? గత 5 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ తనకు ఆశ్రయం కల్పించినందుకు ఆయన ఎదుర్కొన్న పాలకుల వేధింపులు ఎలాంటివి? మరియు ఆ ఎంపిక ద్వారా పవన్ కళ్యాణ్ సమాజానికి మరియు రాజకీయ శ్రేణులకు ఇస్తున్న బలమైన సందేశం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. జనసేన పార్టీ 2014లో ఆవిర్భవించినప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి రాజకీయ సంస్థాగత పనులు మరియు కార్యకలాపాలు ప్రారంభించింది మాత్రం 2015 మరియు 2016 కాలంలోనే. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర గడ్డపై నిలబడటానికి, పార్టీ ఆఫీసులు పెట్టుకోవడానికి లేదా కనీసం ఒక నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కూడా సరైన వస్తువులు లేవు. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అమరావతి రాజధాని ఏర్పాటు సాగుతున్న తరుణంలో జనసేన ఉనికి కోసం పవన్ కళ్యాణ్ నిరంతరం పర్యటించాల్సి వచ్చింది. అటువంటి అత్యంత కష్టకాలంలో లింగమనేని కుటుంబం ఆయనకు పూర్తి స్థాయిలో నైతికంగా మరియు మౌలిక వస్తువుల పరంగా అండగా నిలిచింది. కృష్ణా నదీ తీరంలో ఉన్న తమ ప్రసిద్ధ అతిథి గృహాన్ని పవన్ కళ్యాణ్ నివాసానికి మరియు జనసేన పార్టీ అంతర్గత వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించుకోవడానికి వారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేటాయించారు. రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, భవిష్యత్తు ఎటు మల్లుతుందో తెలియని ఆ రోజుల్లో కేవలం పవన్ కళ్యాణ్ ఆశయాలను నమ్మి ఆయన వ్యక్తిత్వానికి అత్యున్నత గౌరవం ఇచ్చి లింగమనేని రమేష్ చేసిన సాయం సాదాసీదా కోణంలో చూడలేం. అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీ ఎదుగుదలలోనే కాకుండా 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమై ఘోర పరాజయాన్ని చూసినప్పుడు కూడా ఈ కుటుంబం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై అందరూ అనుమానాలు వ్యక్తం చేసిన నమ్మకమైన మిత్రుడిగా నిలబడి ఆయనకు అవసరమైన ప్రతి బ్యాకప్ ను సమకూరుస్తూ నడిచింది లింగమనేని. 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో సాగిన గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతానికి మద్దతుగా ఉన్న వారిపై మరియు జనసేన పార్టీకి అండగా నిలిచిన వారిపై పాలకుల నుండి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు, దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే లింగమనేని రమేష్ నివాసం మరియు ఆయన అతిథి గృహంపై నాటి ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ కు ఆశ్రయం కల్పించిన ఆ కట్టడాన్ని నదీ ప్రవాహక నిబంధనల ఉల్లంఘనగా అక్రమ కట్టడంగా అభివర్ణిస్తూ జప్తు చేయడానికి మరియు కూల్చివేయడానికి అనేక నోటీసులు జారీ చేశారు. చట్టపరమైన లిటిగేషన్లలో ఇరికించి ఆయన అనుబంధ వ్యాపారాలను, పారిశ్రామిక ప్రగతిని క్షేత్రస్థాయిలో దెబ్బతీయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఒక పారిశ్రామికవేత్తగా లింగమనేని రమేష్ గనుక నాటి ప్రభుత్వ పెద్దలతో అంతర్గతంగా రాజీ పడి ఉంటే లేదా పవన్ కళ్యాణ్ తన నివాసం నుండి ఖాళీ చేయించి ఉంటే ఆయనకు ఆ ఆర్థిక మరియు చట్టపరమైన ఇబ్బందులు ఉండేవి కావు. కానీ ఆయన పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన ముందస్తు మాట కోసం, జనసేన పార్టీ నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆ వేధింపులన్నిటినీ భరిస్తూ కోర్టులలో సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు తప్ప ఎక్కడా మోకరిల్లలేదు. తన వ్యాపారాలకు వందలాది కోట్ల నష్టం జరుగుతున్నా సరే నిశ్శబ్దంగా భరిస్తూ పవన్ కళ్యాణ్ కు ఒక అన్నలా రక్షణగా నిలిచారు. ఈ రకమైన త్యాగాన్ని, ధైర్యాన్ని మరియు విధేయతను పవన్ కళ్యాణ్ చాలా కాలంగా నిశితంగా గమనిస్తూ వచ్చారు. సాధారణంగా భారతీయ రాజకీయ చిత్రాలలో రాజ్యసభ స్థానాలకు ఉన్న డిమాండ్ మరియు క్రేజ్ అంతా ఇంత కాదు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లేదా ఇతర రాష్ట్రాల ప్రముఖులు, ల్యాండ్ మాఫియా శక్తులు ఈ సీట్లను దక్కించుకోవడానికి
చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అనేక పార్టీలు తమ సొంత ఆర్థిక అవసరాల కోసం లేదా తక్షణ సామాజిక ఓటు బ్యాంకు సమీకరణాల కోసం ఈ సీట్లను వేలం వేస్తాయనే విమర్శలు కూడా సమాజంలో ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ తనకు దక్కిన ఏకైక ఎగువ సభ స్థానాన్ని ఎలాంటి వ్యాపార లేదా ధన కోణంలో కాకుండా కేవలం నమ్మకానికి మరియు కృతజ్ఞతకు నిదర్శనంగా లింగమనేని రమేష్ కు కేటాయించడం విశేషం. ఈ నిర్ణయం ద్వారా రాజకీయాల్లో విలువలు, మానవీయ బంధాలు ఇంకా సజీవంగానే ఉన్నాయనే నమ్మకాన్ని ఆయన నిజం చేశారు. కష్టకాలంలో మనకు ఒక ఇల్లు ఇచ్చి మనకు వెనుక నిలబడిన వాడిని అధికారంలోకి వచ్చిన తర్వాత నెత్తిన పెట్టుకోవాలనే ఒక సామాన్యమైన కానీ అత్యంత శక్తివంతమైన మానవీయ కోణాన్ని పవన్ కళ్యాణ్ ఆచరించి చూపించారు. ఇది కేవలం లింగమనేని రమేష్ కు దక్కిన గౌరవం మాత్రమే కాదు, పార్టీ కోసం క్షేత్రస్థాయిలో దశాబ్ద కాలంగా కష్టపడి ప్రతి చిన్న వాలంటీర్ మరియు కార్యకర్తకు కూడా మనం పార్టీ కోసం నిలబడి నష్టపోతే రేపటి రోజున మనల్ని గుర్తించి అగ్రతాంబూలం ఇచ్చే నాయకుడు ఉన్నాడు అనే ఒక బలమైన భరోసానిచ్చింది. లింగమనేని రమేష్ ఎంపిక కేవలం జనసేన అంతర్గత విషయంలోనే కాదు, అమరావతి రాజధాని నవనిర్మాణ శ్రేణులకు కూడా ఒక పెద్ద సానుకూల సంకేతంగా మారింది. గత 5 ఏళ్ల పాటు అమరావతిని ఏకైక రాజధానిగా నిలబెట్టడం కోసం సాగిన ఉద్యమాల్లో లింగమనేని కుటుంబం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో సహాయం అందించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2028 నాటికి అమరావతిని అంతర్జాతీయ నగరంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో ఆ ప్రాంతానికి చెందిన ఒక నమ్మకమైన వ్యక్తిని పెద్దల సభకు పంపడం ద్వారా అభివృద్ధికి తాము ఎంతగా కట్టుబడి ఉన్నామో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు నిరూపించారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎగువ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ముఖ్యంగా విభజన హామీలు మరియు రాజధాని నిధుల సాధన కోసం గలం విప్పడంలో లింగమనేని రమేష్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో కూటమిలోని తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈ ఎంపికను సంపూర్ణంగా స్వాగతించడం వారి మధ్య ఉన్న పటిష్టమైన బంధానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కూటమి తరఫున అభ్యర్థిత్వాన్ని ఇది చేసిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నామినేషన్ సబ్మిట్ చేసి వచ్చాం, మరియు కొద్ది సమయం ఇస్తే ఎలక్ట్ అయినాక అందరితో మళ్ళీ మాట్లాడతాను. ధన్యవాదాలు. ఇవాళ లింగమనేని రమేష్ గారు జనసేన తరఫున జనసేనకి ఒక రాజ్యసభ రావటం, అందులో ఒక అత్యంత పర్ఫెక్ట్ పర్సన్ మన లింగమనేని రమేష్ గారు, ఆయన నామినేషన్స్ ఇవ్వటం అనేది మా అందరికి చాలా ఆనందించదగ్గ విషయం. మొత్తం ఎంటైర్ జనసేనిక్స్ అందరం కూడా, వీరమ్మలందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఆయన్ని జనసేన తరఫున రాజ్యసభకు పంపడానికి సన్నాహాలు మొదలైనవి. అండ్ ఆల్ ది బెస్ట్ టు శ్రీ లింగమనేని రమేష్ గారు. మొత్తానికి జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ ను రాజ్యసభకు ఎంపిక చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఒకవైపు ఈ ఎంపికపై జనసేన మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు దీనిపై తమదైన శైలిలో కొన్ని విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఏదేమైనా ఈ కృతజ్ఞత రాజకీయం రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎలాంటి సరికొత్త ట్రెండ్ కు మరియు విలువలకు కారణమవుతుందో చూడాలి. మా ఛానల్ తరపున మేము ఎలాంటి సొంత ముగింపులు లేదా నిర్ధారణలు చేయడం లేదు, కేవలం అందుబాటులో ఉన్న తాజా పరిణామాలను మాత్రమే నిష్పాక్షికంగా మీకు అందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మరియు సాయం చేసిన వారిని మర్చిపోడు అనే ఈ సరికొత్త రాజకీయ విధానంపై మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో పంచుకోండి. మరిన్ని తాజా అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.